ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము తథాస్తు దేవతలు అంటే ఎవరు? దేవతలు సాయం సంధ్య వేళలో సంచరిస్తుంటారు అని ప్రతీతి. చెడు మాటలు లేదా చెడు ఆలోచనలు తరచూ పునరుక్తం చేస్తూ ఉంటే ఆ మాటే జరిగిపోతుందట. ఈ తథాస్తు అనేది స్వ విషయంలోనే వర్తిస్తుంది. మనిషి తన ధర్మానికి విరుద్ధంగా అనకూడని మాట పదే పదే అనుకుంటూ ఉంటే దేవతలు వెంటనే తథాస్తు అంటూ ఉంటారు. వీరినే తథాస్తు దేవతలు అంటారు. అలాంటి సమయాలలో స్వసంబంధమైన విషయాలను పలుమార్లు అనిన ఎడల అట్టి దృశ్యాన్ని చూసిన దేవతలు తథాస్తు అంటూ ఉంటారు. ధనం ఉండి కూడా తరచూ డబ్బు లేదు అని పలుమార్లు నటిస్తూ ఉంటే నిజంగా లేకుండానే పోతుంది. ఆరోగ్యం బాగుండి కూడా అనారోగ్యంతో ఉన్నాము అని తరచూ అంటూ ఉంటే నిజంగానే అనారోగ్యం ప్రాప్తిస్తుంది. అందువలన తనకున్న స్థితిగతుల గురించి అసత్యాలు, చెడు మాటలు పలుకుట మంచిది కాదు. ముఖ్యంగా ఇక్కడ మనం ఓ విషయాన్ని గుర్తుంచుకోవాలి. చాలా సందర్భాల్లో మనం వైద్యుల దగ్గరికి వెళుతూ ఉంటాం. ఫలానా వైద్యుడు హస్తవాసి బాగుంటుంది అని చాలామంది అనుకుంటూ ఉంటారు. వాస్తవానికి అందరు వైద్యులు చదువుకున్నది ఒకే శాస్త్రం. మరి ఒక వైద్యుడు హస్తవాసి బాగుండటం ఏమిటి అంటే, ఈ హస్తవాసి బాగుంటుందనే వైద్యుడు తన వద్దకు వచ్చే రోగులకు స్వస్థత చేకూరాలి అని పదే పదే అనుకుంటూ ఉండడం, తథాస్తు దేవతలు ఆశీర్వదించడం జరుగుతూ ఉంటుంది. దాని ప్రకారమే అతని వద్దకు వచ్చే రోగులకు రోగాలు నయం కావడం, తద్వారా మంచి పేరు రావడం వంటివి చోటు చేసుకుంటూ ఉంటాయి. ఇదే విషయం కూడా చెడుకు కూడా వర్తిస్తుంది. ఒకరికి చెడు జరగాలని అనుకోవటం లేదా మనకు చెడు జరుగుతుందేమో అని భయపడడం వల్ల తథాస్తు దేవతల ప్రభావంతో అవి ఫలించడం జరుగుతుంది. నిత్యము జపం చేసేటువంటి వాళ్ళు పూజా విధానాలలో ఏదో ఒక లక్ష్యంతో, నియమశుద్ధితో, సత్ప్రవర్తనతో మెలిగేటటువంటి వాళ్ళు నోరారా ఏదైనా ఒక మాట అంటే తథాస్తు, వాడు అన్నమాట నిజం అయిపోతుంది, నిజమై తీరుతుంది. తద్వారా మరికొన్ని దుష్ఫలితాలు చోటు చేసుకోవడం ఇక్కడ పెరుగుతూ ఉంటాయి. అందుకే మంచినే తలుచుకుంటూ అందరినీ మంచివే జరుగుతూ ఉంటాయి. తథాస్తు దేవతలు ఆశీర్వదిస్తారు. అందుకే మన పెద్దవాళ్ళు కూడా ఎప్పుడూ తథాస్తు దేవతలు ఉంటూ ఉంటారు. సమయంలో నెగటివ్ ఏం మాట్లాడద్దు, పాజిటివే మాట్లాడండి అని చెప్పడానికి అంతరార్థం అది. ఎప్పుడు కూడా పాజిటివ్గానే మాట్లాడుతూ ఉండాలి. మాట్లాడుతూ ఉంటే తథాస్తు దేవతలు ఉంటారు. అది అంతా మన ఒక నమ్మకం నాన్న, యథార్థంగా నమ్మకం. మన పెద్దవాళ్ళు కూడా అదే చెప్తూ ఉండేవాళ్ళు. తథాస్తు దేవతలు తిరుగుతూ ఉంటారు, తథాస్తు దేవతలు అంటారు. అందుకని చెప్పి ఎప్పుడూ కూడా పాజిటివే మాట్లాడాలి, నెగిటివ్ మాట్లాడద్దు అని చెప్పేసి అంటూ ఉండేవాళ్ళు. యథార్థంగా అంతే. మన మనసు ఏది కోరుకుంటే అదే జరుగుతుంది. దాన్నే ఎదుటి వ్యక్తులు ఒక భయం, భక్తి ఉండాలి అన్న సెన్స్తో కూడా పెద్దవాళ్ళు మరి చెప్తూ ఉంటారు. మనం ఎప్పుడు పాజిటివ్గానే థింకింగ్ చేస్తుంటే డెఫినెట్గా పాజిటివే జరుగుతుంది నాన్న, అదే జరుగుతుంది. నెగటివ్ అనేది రావద్దు, ఉండద్దు. ఎప్పుడు కూడా నెగటివ్ థాట్ రావద్దు. రాకుండా ఉంటే కనుక డెఫినెట్గా అందరికీ అంతా శుభమే జరుగుతుంది.